ఇది టైం మిషన్ కాదు, మేము నక్షత్రాలు చూడడానికి యూస్ చేసే మిషన్. అలాగా, దీని ద్వారా నక్షత్రాన్ని చూడొచ్చా? ఏది మాకు కాస్త చూపించండి. నేను బాద్షాని, నువ్వు చెప్పేది నేనెందుకు చెయ్యాలి? అలాగా అయితే మమ్మల్ని ఆ గోడలో బంధిస్తారా? అయితే ఇది మా ఆఖరి కోరికని మీరు చేసి చూపించండి. ఓ, అయితే సరే, రండి అందరూ. సిటీలో ఫిలిం ఎగ్జిబిషన్ జరుగుతుంది. వావ్ తమ్ముడు, మనం కూడా ఎగ్జిబిషన్ కి వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నాకు దాన్ని చూడాలని ఆశగా ఉంది. ఫిలిం ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుందో చూడాలి. నువ్వు మాట్లాడకని, నువ్వు అక్కడికి వెళ్ళేవంటే ఖచ్చితంగా ఏదో గోల్మాల్ చేస్తావు. చాలా బాగా జరిగే ఎగ్జిబిషన్ ని ఏదో రకంగా నాశనం చేసేస్తావు. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల మేడంకి మన మీద కోపం వచ్చి ఒక వారం నుండి మనల్ని బయటకు వెళ్ళనివ్వడం లేదు. కానీ నాకు ఫిలిం ఎగ్జిబిషన్ చూడాలని చాలా ఆశగా ఉంది. నాకు కూడా ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చేసేద్దామని ఆశగా ఉంది. అలా నేను చేయగలనా? అలా వద్దు పోపట్, ప్రపంచాన్ని తలకిందులుగా చేయొద్దు. ప్రపంచం తలకిందులుగా అయితే ఇక నేను తలకిందులుగా నడవలసి వస్తుంది. తల మీద చెప్పులు పెట్టుకొని నడిస్తే అది చూడ్డానికి బాగోదు కదా. సినిమాలో హీరో స్టెప్స్ ఉంటాయి మాసు. నేను మీ అందరి కోసం తెచ్చాను ఫిల్మ్ ఎగ్జిబిషన్ పాస్. చెప్పట్లు. కానీ కన్నా సార్, మేడం మమ్మల్ని ఎవరిని బయటకు వెళ్ళొద్దని చెప్పారు. మేము ఎగ్జిబిషన్ చూడడానికి రాలేం. చాలు బాబు నీ యాక్టింగ్ లో ఈ కాపు. ఈ పాసులు మీ మేడమే ఇక్కడికి పంపారు. చెప్పట్లు. ఏంటి మేడమా? అవునవును, నా పిల్లలు గత వారంగా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఈ పాస్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పారు. ఎగ్జిబిషన్ చూసి త్వరగా వచ్చేయమని కూడా చెప్పారు. సాయంత్రం గోవా జెల్లీ కూడా తీసుకొస్తారట. గోవా జెల్లీనా? చూసావా మన మేడం మన మీద ఎంత ప్రేమతో ఉందో కదా. అవును తమ్ముడు, సరే పద, మనం ఇప్పుడే వెళ్ళి ఎగ్జిబిషన్ ని చూద్దాము. సాయంకాలం గోవా జిల్లీ కూడా తినాలి కదా. అరే వా, అన్ని అద్భుతంగా ఉన్నాయి. వావ్, ఇది ఎంత పెద్ద ఎగ్జిబిషన్ కదా స్నేహితులారా. ఇలా చూడండి సహోదరి సహోదరులారా, ఇది సాధారణమైన స్క్రీన్ కాదు, ఇది 70mm స్క్రీన్ అన్నమాట. ఇందులో మన సినిమా వరల్డ్ కి చెందిన పలు సినిమా ఆర్టిస్టులు వాళ్ళ కాలంలో వాళ్ళ యాక్టింగ్ తో నిప్పు అంటించారు, చాలా ప్రసిద్ధి చెందారు, సూపర్ స్టార్ అయ్యారు. అవును, ఇదే ఆ 70mm స్క్రీన్. మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఫేమస్ అవ్వాలి, అందుకని నేను ఈ స్క్రీన్ మీద నిప్పంటిస్తాను. నేను దాంతో హీరో అయిపోతాను. ఈ స్క్రీన్ కి నువ్వు నిప్పంటిస్తే హీరో అవ్వలేవు. నిన్నప్పుడు దేశద్రోహిగా గుర్తిస్తారు. అనుమానమా? మూర్ఖుడా, వాడు చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఈ స్క్రీన్ లో చాలా మంది యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ తో నిప్పంటించారని చెప్పారు, అగ్గిపెట్టితో కాదు. నేను అప్పుడే చెప్పానుగా, ఈ బుద్ధి లేనోడు ఏదో గోల్మాల్ చేస్తాడు అని. అనుమానమా? రండి రండి, వచ్చి ఢిల్లీ మీనా బజార్ చూడండి, టిప్పు సుల్తాన్ ఖడ్గం చూడండి, సినిమా ప్రపంచంలోని అద్భుతాలు చూడండి. అది నచ్చకపోతే ఇంకేదైనా చూడండి. రండి. సరే రండి. రండి రండి. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద బయోస్కోప్ ని ఎప్పుడు చూడలేదు. నిజమే, చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్విచ్ ఉంది, దీన్ని ప్రెస్ చేసి చూద్దామా? అది పనిచేస్తుందా లేదా అని చూద్దాము. ఇదేమో బయోస్కోప్ లా తెలియటం లేదే. అనుమానమా? మిగతా బయోస్కోప్స్ అన్ని ఎక్కడికి పోయాయి? ఇది ఫిలిం ఎగ్జిబిషన్ కి మరో స్టాల్ అనుకుంటాను. స్టాల్ కాదురా పోపట్, అసలు ఈ చోటే వేరు. అయ్యో బాబోయ్, మనం ఇప్పుడు ఏ చోటుకు వచ్చాం? ఇదేదో బాద్షా అంతఃపురంలా ఉంది. అనార్కలిని ప్రాణాలతో సమాధి చేసేయండి. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఎవరో ఒకళ్ళు బాగా నచ్చుతారు. మహారాజా, మీ ముందు నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను విచిత్రమైన పాట పాడతాను.
నీ పాటలేమీ నాకు అక్కర్లేదు. నాకు చిన్నగా హాయ్ అని చెప్పు చాలు. అర్థమైందా? మహారాజా, ఈ పేదదాన్ని సలాంని అంగీకరించండి. అరే, ఈ అంతపురం చాలా వేడిగా ఉంది. కాస్త ఫ్యాన్ ఆన్ చేయగలరా? ముస్తాక్ అని నువ్వు నోరు మోయ్. ఇప్పుడు చెప్పు, నా కొడుకు సలీంని వదిలేయడానికి నీకు ఏం కావాలో చెప్పు. మహారాజా, 10-12 కోట్ల విలువైన బంగారం నాకు కావాలి. 10-12 కోట్లకు తగిన బంగారమా? ఇది నువ్వు అడిగేది చాలా ఓవర్గా ఉంది. ఏంటిది? బాద్షాగా ఉన్న నేను చూర్మా గోపాలిగా ఎలా మారాను? సైనికులారా, అనార్కలిని ప్రాణాలతో సమాధి చేయండి, తీసుకెళ్ళండి. అరే, నాకేమనిపిస్తుందంటే మనం మొఘల్ కాలానికి వచ్చినట్టున్నాం. ఇది బయోస్కోప్ కాదు, టైం మిషన్. టైం మిషన్? మహారాజా, షాన్షా హిందుస్థాన్, ఒకవేళ మీరు అనార్కలిని నాకు దూరం చేయాలనుకుంటే అప్పుడు నేను ఈ రాజ్యాన్ని అసలు విడిచిపెట్టను. అర్థమైందా? యువరాజు సలీం, మీకు ఓ విషయం తెలుసా? కాలంలో ఇప్పుడు చాలా మార్పులున్నాయి. మార్కెట్ లో రోజు కొత్తగా ఏవో వస్తువులు వస్తూ ఉన్నాయి. గిటార్, బెంజో, కొంగో. ఇక మీరు ఎందుకని వీటన్నింటిని వదిలేసుకుని వెళ్తున్నారు? గూఢాచారి, శత్రు దేశం యొక్క గూఢాచారి. ఒరే మూర్ఖుడా, నువ్వేం చేసావు? కాసేపు మాట్లాడకుండా ఉండలేవా? ఇప్పుడు ఆ బాద్షా ఆ నర్కలితో పాటు మనల్ని సమాధి చేస్తాడేమో. సైనికులారా, వీళ్ళందరినీ ఖైదు చేయండి. తప్పకుండా హుజూర్. మహారాజా, మీరు మా విన్నపాన్ని వినాలి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. అనుమానమా? పొపెట్, నువ్వు తన్ని ఏమని పిలుస్తున్నావు? నేను ఇంతకు ముందు అలా ఎప్పుడు వినలేదే. మార్కెట్ లో కొత్తగా ఏమైనా డ్రింక్ వచ్చిందా ఏంటి? సార్, మేము తెలియక తప్పు చేశాం. ఎలాగో ఇక్కడికి వచ్చేసాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నోరు మోయ్. నా అంతఃపురంలోకి నా అనుమతి లేకుండా ఒక పక్షి కూడా రాలేదు. మహారాజా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటాను. ఈ పోపెట్ కూడా ఒక పక్షే. పోపెట్, నీ రెక్కల్ని ఇలా ఆడించు. వావ్, ఇలాంటి మిత్రుడంటూ ఉంటే అసలు శత్రువులకు అవకాశమే ఉండదు. ఒరే బుద్ధి లేనోడా, కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? నోరు మోయ్, మాట్లాడకు. సైనికులారా, ఈ గూఢాచారులందరినీ అనార్కలితో పాటు సమాధి చేసేయండి. నా ఆజ్ఞను వెంటనే అమలు పరచండి. ఒక్క నిమిషం, మీరు ఇలా చేయడం బాగుందా? మీరు నన్ను ఒక చిన్న గదిలో పెట్టి చంపపోతున్నారా? పెద్ద అంతపురంలో చంపొచ్చుగా. ఇలా చిన్న గదిలో ఎంతమందితో నేను ఎలా అడ్జస్ట్ అవ్వగలను చెప్పండి? సంతోషం అని నీకు నీ సోదరు దొరికింది. అలాగా? అయితే తనకు కూడా నాలాగే బుర్ర పనిచేయదా? ఏంటి, నువ్వు నాకు బుర్ర పనిచేయదని అంటున్నావా? సైనికులారా, మీ దగ్గర ఆయుధాలున్నాయిగా, దాన్ని యూజ్ చేయండి. వీళ్ళందరినీ నాతో పాటు అంతం చేసేయండి. వద్దు అనార్కలి, వద్దు. వాళ్ళని చూస్తే అమాయకుల్లా ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. సరే గానీ మీరు ఎక్కడికెలా వచ్చారు? లేదు సలీం గారు, మేము నలుగురు మాత్రమే వచ్చాము. మేమేమీ గుంపుగా ఇక్కడికి రాలేదు. అని కాసేపు మాట్లాడకుండా ఉండు, లేదంటే మనల్ని సమాధి చేసేస్తారు ఆ బాద్షా. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. జరిగిన విషయాన్ని చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, మా ఊర్లో సినిమా ఎగ్జిబిషన్ జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ మాకు బయోస్కోప్ దొరికింది. అక్కడ ఒక బటన్ని ప్రెస్ చేసాం, మేము ఇక్కడికి వచ్చేసాం. అవును సార్, తను చెప్పిందంతా నిజం. తెలియక మేము ఇక్కడికి వచ్చేసాం. అవును బాద్షా సలామత్, మేము దారి తప్పిపోయి ఈ చోటుకు వచ్చాం. వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. మేమేమీ దారి తప్పి రాలేదు. మేము టైం మిషన్ వల్ల ఇక్కడికి వచ్చాము. బనీ, కాసేపటికి ముందు నువ్వే కదా చెప్పావు అది బయోస్కోప్ కాదు, టైం మిషన్ అని. టైం మిషనా అంటే ఏంటి? అది మీకు తెలియదా? అది మీ అంతఃపురంలోనే ఉంది. రండి, మేము మీకు చూపిస్తాం. అరే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? మన ఫిలిం క్లైమాక్స్ చేంజ్ అవబోతుందా, లేదా నేను గోడలోకి వెళ్తానా? అనార్కలి, నువ్వు కాస్త ఓపిక పట్టవు. ఫిలిం లో ది ఎండ్ ఇంకా మిగిలింది. సరే రండి, ఇప్పుడు మీరు ఏం చూపించాలనుకుంటున్నారు? ఇలా
ఇలా చూడండి, ఇదే ఆ టైం మిషన్. ఇది టైం మిషన్ కాదు, మేము నక్షత్రాలు చూడడానికి యూస్ చేసే మిషన్. అలాగా, దీని ద్వారా నక్షత్రాన్ని చూడొచ్చా? ఏది మా కాస్త చూపించండి. నేను బాద్షాని, నువ్వు చెప్పేది నేనెందుకు చెయ్యాలి? అలాగా అయితే మమ్మల్ని ఆ గోడలో బంధిస్తారా? అయితే ఇది మా ఆఖరి కోరికని మీరు చేసి చూపించండి. హ్మ్? ఓ, అయితే సరే, రండి అందరూ. ఏంటిది? నేనిప్పుడు ఎక్కడికి వచ్చాను? వెల్కమ్ టు 2019. మిమ్మల్ని ఈ కాలానికి స్వాగతం పలుకుతున్నాం. రండి, మీకు ఫిల్మీ ఎగ్జిబిషన్ చూపిస్తాం. ఈ ప్రదేశం చాలా వ్యత్యాసంగా ఉంది. నేను అసలు ఎక్కడికి వచ్చాను? అరే సార్, ఇది కూడా హిందుస్థానే, కానీ 400 ఏళ్ల తరువాత. నాకు ఈ ప్రదేశం అస్సలు నచ్చలేదు. నన్ను మళ్ళీ నా అంతఃపురానికే పంపించేయండి ప్లీజ్. అయితే సరే, మిమ్మల్ని పంపిస్తాము. అయితే మీరు మాకు ఒక మాట ఇవ్వాలి. మీరు అక్కడికి వెళ్ళి అనార్కలిని ఏమీ చేయకూడదు. సరే, నేను నీకు మాటిస్తున్నాను, నేను అనార్కలిని సమాధి చెయ్యను. ఓకే, అయితే మీరు ఈ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే తిరిగి వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ పిల్లలారా. బాయ్. ఆ, ఒక విధంగా మనం అందరం తప్పించుకున్నాం. మన ఇంటికే మళ్ళీ మనం తిరిగి వచ్చేసాం. ఎక్కడికి ఇంటికి వచ్చా? ఇక మీదట కదా ఇంటికి వెళ్ళాలి. గోవా జెల్లీ కూడా తినాలి కదా. ఇక స్నేహితులారా, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఏమిటి? ఎందుకంటే ఈ రోజు నేను అనార్కలిని కాపాడి హిస్టరీనే తిరిగి రాశాను కదా.